ఆర్ఆర్బీ చండీగఢ్ అఫీషియల్ వెబ్సైట్లో నేను వెబ్సైట్ నుండి తొలగించినటువంటి గ్రూప్ డి డీటెయిల్ నోటిఫికేషన్ను తిరిగి పబ్లిష్ చేయడం జరిగింది. అలానే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లింక్ కూడా యాక్టివేట్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఫైనల్గా గ్రూప్ డీకి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇంకా ఈ వీడియో ద్వారా మనం గ్రూప్ డీకి సంబంధించి డీటెయిల్ నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అలానే ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతుంది గ్రూప్ డి రిక్రూట్మెంట్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్, ఇంకా రిక్రూట్మెంట్ ప్రాసెస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్స్, మెడికల్ స్టాండర్డ్స్, ఇంకా జోన్ వైజ్ వేకెన్సీస్, ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, అలానే CCAA రిజర్వేషన్స్, ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఇంకా అలానే ట్రాన్స్జెండర్స్ రిజర్వేషన్ కూడా ఇచ్చారు ఈ నోటిఫికేషన్లో. ఇంకా అలానే ఎక్స్ సర్వీస్మెన్, PWD వేకెన్సీస్, అలానే ఇంకా అదనంగా ఏమైనా పాయింట్స్ యాడ్ చేసినట్లయితే ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, ఇండియన్ రైల్వేస్లోని వివిధ రకాల డిపార్ట్మెంట్స్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ డి లెవెల్ 1 వేకెన్సీస్ని ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా మనకి 14 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్, టోటల్గా 32,438 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. కేవలం 10వ తరగతి విద్యార్హతతో. ఇప్పటి వరకు కూడా మనకి 10th+ ITI అన్నారు కదా మొన్నటి వరకు. మరి ఆర్ఆర్బీ ఏం చేసిందంటే ITI అవసరం లేదు, 10th క్లాస్ ఉంటే సరిపోతుందని చెప్పేసి మనకి ఫైనల్ క్లారిఫికేషన్ ఇచ్చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఆర్ఆర్బీ చేపడుతుంది అనమాట. రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు కూడా మనకి గ్రూప్ డి వేకెన్సీస్ అనేవి రైల్వేస్లో రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ద్వారా భర్తీ చేసేవాడు. ఫస్ట్ టైం మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా గ్రూప్ డి వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు. ఇంకా మనం గ్రూప్ డికి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 23/1/2025. మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ వచ్చేసరికి 22/2/2025 ఫిబ్రవరి 22 వరకు కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించి ఫీజు పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసరికి 24 వరకు కూడా మనం ఫీజు పేమెంట్ అనేది చేయొచ్చు ఫిబ్రవరి. అదేవిధంగా మోడిఫికేషన్ అంటే మనం అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్ చేసి ఉంటే మోడిఫికేషన్ లింక్ కూడా యాక్టివేట్ అవుతుంది. 25/2/2025 నుండి 6/3/3/2025 ఈ మధ్యలో మన మోడిఫికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మనం సరి చేసుకోవచ్చు. ఇంకా గ్రూప్ డి లెవెల్ 1 సంబంధించి ఇనిషియల్ పే వచ్చేసరికి 18,000 అంటే బేసిక్ పే అనమాట. 18,000 బేసిక్ పే. అలానే మెడికల్ స్టాండర్డ్స్ వచ్చేసరికి ఎన్ఎక్సర్ఏలో ఇచ్చారు. దాని తర్వాత చూద్దాం. ఇంకా ఏజ్ లిమిట్స్ కనుక చూసుకున్నట్లయితే 18 to 36. దీనిలో మనకి కోవిడ్కి సంబంధించి 3 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇంకా అలానే ఇక్కడ మనకి 8th పే కమిషన్ వస్తే ఈ బేసిక్ పే పెరుగుతుంది అంటున్నారు కదా, ఎంత పెరగవచ్చు ఏంటనేది క్లియర్గా అసలు రైల్వేస్లో ఉన్నటువంటి వివిధ రకాల పోస్టులకు సంబంధించి అసలు శాలరీ అనేది ఎంత పెరుగుతుంది, ఇంకా మన ఆర్పిఎఫ్కి సంబంధించి శాలరీ అనేది ఎంత ఉంటుంది, 8th పే కమిషన్ వస్తే మనకి శాలరీ అనేది ఎంతవరకు పెరగవచ్చు ఏంటనేది క్లారిటీగా తర్వాత నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇంకా నెక్స్ట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే గ్రూప్ డికి సంబంధించి మనకి ఎప్పుడు కూడా మనకి 2018, 2019లో భారీ నోటిఫికేషన్స్ వచ్చినాయి. 2018లో 60,000, అలానే 2019లో 103,000 వేకెన్సీస్ అయితే గ్రూప్ డి వేకెన్సీస్ వచ్చినాయి. ఇప్పుడు కేవలం 32,438 వేకెన్సీస్ మాత్రం రిలీజ్ చేశారు. ఈ వేకెన్సీస్ అయితే పెంచుతారు. ఫ్యూచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉన్నప్పుడు ఈ వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. మీరైతే కంగారు పడవద్దు. ఇంకా గ్రూప్ డి రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేజ్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. ఈ విధంగా అయితే 4 స్టేజెస్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిలబస్ కూడా ఒకసారి చూద్దాం. CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే టోటల్గా మనకి 100 questions 100 marks అడుగుతారు. ఇంకా మనకి 90 minutes టైం అయితే ఇస్తారు ఎగ్జామినేషన్కి. ఇంకా దీనిలో సిలబస్ కనుక చూసినట్లయితే జనరల్ సైన్స్ నుండి 25 marks, మ్యాథమెటిక్స్ 25 marks, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 30 marks, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ 20 marks. టోటల్గా 100 marks అయితే ఎగ్జామ్ ఉంటుంది. అలానే 1/3 నెగిటివ్ ఉంటుంది. ఎగ్జామ్ అనేది తెలుగులో కూడా రాసుకోవచ్చు. అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో మనం ఎగ్జామినేషన్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా? ఈ ఎగ్జామినేషన్ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళు నెక్స్ట్ స్టేజ్ PET ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వెళ్తారు. 1:3 రేషియోలో మనకి ఎగ్జామినేషన్కి కట్ ఆఫ్ పెడతారు. ఎవరైతే ఈ కట్ ఆఫ్లో ఉంటారో వాళ్ళు ఈ 2 రకాల ఈవెంట్స్ని అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. మేల్స్ షుడ్ బి ఏబుల్ టు లిఫ్ట్ అండ్ క్యారీ 35 kgs ఆఫ్ వెయిట్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 100 meters in 2 minutes in 1 chance without putting the weight down. అండ్ నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసరికి షుడ్ బి ఏబుల్ టు రన్ ఫర్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 1000 meters in 4 minutes and 15 seconds in 1 chance. ఇంక ఈ 2 ఈవెంట్స్ ఏంటంటే 35 kg వెయిట్ని మేల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భుజాన్ని ఎత్తుకొని 100 meterల దూరాన్ని 2 నిమిషాల లోపు కంప్లీట్ చేయాలి. వీళ్ళు వెళ్ళేటప్పుడు ఈ వెయిట్ అనేది కిందకి దించకూడదు. అలానే సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి మేల్స్ 1 kilometer రన్నింగ్ని 4 నిమిషాల 15 సెకండ్ల లోపు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. దీనికి 1 chance అంటే వెయిట్ లిఫ్టింగ్కి 1 chance, రన్నింగ్కి 1 chance. అలానే ఫీమేల్స్ కనుక చూసుకున్నట్లయితే 20 kg బరువుని వీళ్ళు లిఫ్ట్ చేసి 100 meterల దూరాన్ని 2 నిమిషాల్లోపు కంప్లీట్ చేయాలి. వీళ్ళు ఆ 100 meters కంప్లీట్ చేసేటప్పుడు వెయిట్ అనేది కిందకి దించకూడదు. ఇంకా సెకండ్ ఈవెంట్ వచ్చేసరికి 1 kilometer రన్నింగ్ అనేది 5 నిమిషాల 40 సెకండ్ల లోపు ఫీమేల్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఎవరైతే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా క్లియర్ చేస్తారో వాళ్ళు 1:1 రేషియోలో ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉన్న వాళ్ళకి మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ప్రాసెస్ అనేది ఉంటుంది.
ఇంకా అలానే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుండి ఎగ్జామ్షన్ ఉంది. వీళ్ళు ఓన్లీ ఎగ్జాము మెడికల్ స్టాండర్డ్స్ మెడికల్ టెస్ట్కి వెళ్తే సరిపోతుంది. అలానే ప్రెగ్నెంట్ ఫీమేల్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ జరిగేటప్పుడు ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నారో వాళ్ళు అప్పుడు ఆ రిపోర్టింగ్ టైంకి వెళ్తే వాళ్ళు అక్కడ సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుంటారు. వాళ్ళకి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి సంబంధించి మెడికల్ రిపోర్ట్స్ సబ్మిట్ చేసి వాళ్ళు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళ ప్రస్తుతం టెంపరీ అన్ఫిట్గా ఉంచుతారు. ఆ తర్వాత ఈ డెలివరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవెంట్స్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళని అయితే అన్ఫిట్ చేయడం అయితే జరగదు. ఆ తర్వాత కూడా వీళ్ళు ఈవెంట్స్ అనేది క్లియర్ చేసుకుని జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు. ఇంకా ట్రాన్స్జెండర్స్ గురించి కూడా ఒక పాయింట్ మెన్షన్ చేశారు. రిలాక్స్డ్ పీఈటీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ స్టాండర్డ్స్ ఈక్వలెంట్ టు ద పీఈటీ స్టాండర్డ్స్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ విల్ బీ అప్లికేబుల్ ఫర్ ట్రాన్స్జెండర్స్. ఎవరైతే ట్రాన్స్జెండర్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు అమ్మాయిలుగా అంటే వీళ్ళని కూడా అమ్మాయిల్లోగా పరిగణిస్తాము. వీళ్ళకి అమ్మాయిలు ఏ ఈవెంట్స్ అయితే క్లియర్ చేస్తారో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించి వాళ్ళు కూడా ఇదే ఈవెంట్స్ని అయితే క్వాలిఫై అయితే సరిపోతుందని చెప్పేసి ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా మెడికల్ స్టాండర్డ్స్ మెడికల్ టెస్ట్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఎవరైతే ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. రైల్వే మెడికల్ మాన్యువల్ అనుసరించి వివిధ రకాల పోస్టులకి వివిధ రకాలుగా మెడికల్ స్టాండర్డ్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకి గ్రూప్ డీకి సంబంధించి హయ్యర్ మెడికల్ వచ్చేసరికి A2 అనమాట. తర్వాత A3, B1, B2, C1, C2 మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం కదా. మనకి ఇక్కడ ఇచ్చిన మెడికల్ స్టాండర్డ్స్లో మనం ఏ మెడికల్ స్టాండర్డ్స్ని అయితే కలిగి ఉంటామో మనకు వచ్చిన మార్క్స్ని బట్టి అప్పుడు పోస్ట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. కాబట్టి మనకి మెడికల్ స్టాండర్డ్స్ ప్లస్ మనం ఇచ్చిన ప్రిఫరెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట మన పోస్ట్ అలాట్మెంట్కి. రిజర్వేషన్స్ ఇంకా దీనిలో భాగంగా మనం ఏజ్ లిమిట్స్ కనుక చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం 33 years. ఇంకా కోవిడ్ ఫండమెంటల్ సిచ్యువేషన్కి సంబంధించి 3 years ఎక్స్ట్రా కూడా ఇస్తున్నారు కదా ప్రతి నోటిఫికేషన్కి సెంట్రల్కి సంబంధించి. అలానే స్టేట్ కూడా ఇస్తున్నారు. ఇంకా దానికి సంబంధించి 3 years అయితే యాడ్ చేశారు. టోటల్గా మినిమం ఏజ్ వచ్చేసరికి ఇక్కడ 18 to మ్యాక్సిమం 36 years వరకు కూడా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కట్ ఆఫ్ డేట్ కూడా మనకి 1వ తారీఖు జనవరి ఈ నెల 1వ తారీఖు 2025 కూడా మన కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఏజ్ లిమిట్స్కి సంబంధించి రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ 36 ప్లస్ SC ST అయితే 5 years, OBC అయితే 3 years. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీడైతే అంటే క్యాస్ట్ని బట్టి కూడా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా UR అండ్ EWS అయితే 3 years, OBC అయితే 6, SC ST అయితే 8. ఇంకా PWD క్యాండిడేట్స్ కూడా ఏజ్కి సంబంధించి రిలాక్సేషన్ అయితే చూడవచ్చు. ఇంకా అలానే CCAA ఎవరైతే రైల్వేస్లో అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకి తక్కువ కట్ ఆఫ్తో గ్రూప్ డి జాబ్ అనేది పొందడానికి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లో కూడా వాళ్ళకి 20% రిజర్వేషన్ ఇచ్చారంటే వేకెన్సీస్లో. అప్రెంటిస్ చేస్తే మనకు బెనిఫిట్ ఏంటంటే ఓన్లీ రైల్వేస్లో అప్రెంటిస్ చేయాలి. వీళ్ళకి ఏంటంటే 20% వేకెన్సీస్ అనేవి రిజర్వ్ చేస్తారు కాబట్టి కొంచెం తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా సరే ఉద్యోగాన్ని పొందే ఛాన్సెస్ అయితే ఎక్కువ అనమాట. ఇంకా ఏజ్ కట్ ఆఫ్ డేట్స్ కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇంకా అలానే CCAA వాళ్ళ గురించి కూడా కొన్ని పాయింట్స్ అయితే తెలుసుకుందాం. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే UR అండ్ OBC క్యాండిడేట్స్ 500 అయితే ఫీజు పే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ చేసేటప్పుడు. అదేవిధంగా PWD ఫీమేల్, ట్రాన్స్జెండర్స్, ఎక్స్ సర్వీస్ మెన్, ఇంకా అలానే SC ST, EBC వీళ్ళందరూ కూడా 250 అయితే పే చేస్తే సరిపోతుంది. ఇంకా మనకి రిఫండ్ కూడా వస్తుంది. ఎగ్జామినేషన్ అయితే కంపల్సరీ రాయాలి. ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిఫండ్ కూడా వస్తుంది. గ్రూప్ డి నోటిఫికేషన్లో మేల్స్కి ఫీమేల్స్కి సపరేట్ కట్ ఆఫ్స్ ఏముండవు. అందరికీ ఒకటే కట్ ఆఫ్ అనమాట. ఓన్లీ క్యాస్ట్ని బేస్ చేసుకునే ఫైనల్ కట్ ఆఫ్ అనేది లేదా పీఈటీ కట్ ఆఫ్ కానీ డిసైడ్ చేస్తారు. ఇంకా మనకి ఆర్పిఎఫ్కి వచ్చేసరికి ఏంటంటే ఫీమేల్స్కి కొంత రిజర్వేషన్ అనేది ఉంది. 15% వేకెన్సీస్ అనేవి వాళ్ళ కోసం రిజర్వ్ చేస్తారనమాట. ఇంకా గ్రూప్ డీలు అయితే అంటే రైల్వేస్లో మిగిలిన నోటిఫికేషన్స్కి అయితే అవకాశం లేదు. అందరికీ ఒకటే కట్ ఆఫ్ అనమాట. ఇంకా CCAA ఎవరైతే రైల్వేస్లో అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకి సంబంధించిన రిజర్వేషన్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి మాత్రమే మనకి వేకెన్సీ టేబుల్లో సపరేట్ వేకెన్సీస్ అయితే మెన్షన్ చేశారు. అలానే ప్రతి నోటిఫికేషన్ కూడా ఇస్తారు వీళ్ళకి రిజర్వేషన్ అనేది. అలానే వీళ్ళకి సపరేట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆ 20% వేకెన్సీస్లో వీళ్ళు సపరేట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. అలానే ఎవరైతే దీనికి అప్లికేషన్ చేసుకోవాలన్న ప్రజెంట్ గ్రూప్ డి నోటిఫికేషన్కి వాళ్ళ కట్ ఆఫ్ డేట్ అనేది 22 ఫిబ్రవరి 2025. అంటే ఈ ఫిబ్రవరి 22 లోపు అంటే ఆన్లైన్ అప్లికేషన్ ఎండింగ్ డేట్ లోపు వీళ్ళైతే కోర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఆ తర్వాత వీళ్ళకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ నుండి ఎగ్జామ్షన్ ఉంది. వీళ్ళకి పీఈటీ అనేది ఉండదు. డైరెక్ట్ ఫైనల్ మెరిట్ లిస్టు, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికలే. ఇంకా ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా డిసైడ్ చేస్తారో కూడా ఒక పాయింట్ అనేది వీళ్ళు అప్రెంటిస్ మార్క్స్ ఉంటాయి కదా 1/3గా తీసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకి RRB ద్వారా ఒక పాయింట్ అనేది తెలియజేయడం జరిగింది. పాయింట్స్ పెండింగ్ ఉన్నాయి. ఇంకా ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఇంకా హౌ టు అప్లై అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇంకా నెక్స్ట్ వచ్చే వీడియోస్లో ఇంకా నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ మనకేంటంటే షిఫ్ట్ వైజ్ ఎగ్జామ్
ఎగ్జామినేషన్ జరిగింది కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఫైనల్ కట్ ఆఫ్ అనేది నార్మలైజేషన్ స్కోర్ని బేస్ చేసుకుని మనకి ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఇంకా మనకి అప్లికేషన్ చేయడానికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మనం చేస్తుంది, మనకు కావాల్సింది ఫస్ట్ ఒక మొబైల్ నెంబరు, ఒక మెయిల్ ఐడి. ఆ తర్వాత మనం అప్లికేషన్ చేసేది 10th బేస్ మీద కాబట్టి 10th క్లాస్ మార్కుల లిస్టు, ఆ తర్వాత ఆధార్ కార్డు, అదేవిధంగా ఫోటో, సిగ్నేచరు, క్యాస్ట్ సర్టిఫికేట్ రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకి ఇవి అన్నమాట. ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి, ఇంతకన్నా ఇంకా పెద్ద డాక్యుమెంట్స్ ఏం అవసరం లేదు. ఇంకా తర్వాత ఇంకా మ్యారీడ్ గర్ల్స్ ఉమెన్స్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏంటంటే ఆధార్ కార్డులో నేమ్ అనేది చేంజ్ చేసుకుంటారు. అంటే వాళ్ళు పెళ్ళైన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళ హస్బెండ్ సర్నేమ్గా చేంజ్ చేసుకుంటారు. వీళ్ళు ఏంటంటే అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏమైనా ప్రాబ్లం ఉండేది అని చెప్పేసి డౌట్ రావచ్చు. వీళ్ళేం లేదు, మ్యాక్సిమం మార్చుకోకుండా ఉండడం మంచిది. మీరు జాబ్స్కి ట్రై చేసేవాళ్ళు అయితే మార్చుకున్న పెద్ద ఇబ్బంది ఏం కాదులే. మార్చుకున్నా సరే మీరు మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. 10th క్లాస్లో మీ నేమ్ అనేది ఎలా ఉందో, మీ సర్నేమ్ ఏముందో దాన్ని బట్టి అప్లై చేయండి. ఇంకా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీ మ్యారేజ్ సర్టిఫికేట్ తీసుకెళ్తే సరిపోతుంది. ఇంకా మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఏది ఇస్తారో అది కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. మీకు ఫ్యూచర్ రిక్రూట్మెంట్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా వీటితో చాలా అవసరం ఉందన్నమాట. నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు, పీఈటీకి వెళ్ళేటప్పుడు, ఫైనల్ మెరిట్ లిస్ట్ అప్పుడు ప్రతిదీ కూడా మనం ఆన్లైన్ ద్వారానే అడ్మిట్ కార్డ్స్ అని డౌన్లోడ్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఈ అప్డేట్స్ ఇస్తూ ఉండేది మనకు ఆర్ఆర్బీ. కాబట్టి కొంచెం పర్మనెంట్గా ఉండే అయితే చూసుకోండి, ఏ మొబైల్ నెంబరు, మెయిల్ ఐడి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి జోన్ వైజ్ వేకెన్సీస్ ఎన్ని ఉండేవి కూడా చూద్దాం. మన దగ్గరలో ఉన్న జోన్స్ వచ్చేసరికి సికింద్రాబాద్, తర్వాత మనకి చెన్నై సదరన్ రైల్వే, అలానే ఎస్డబ్ల్యూఆర్ సౌత్ వెస్టర్న్ రైల్వే. ఈ 3 జోన్లో వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఆర్ఆర్బీకి మాత్రం అప్లికేషన్ చేయాలి. ఒక పర్సన్ ఒక ఆర్ఆర్బీకి ఒక అప్లికేషన్ మాత్రమే చేయాలి. మీరు ఏదైనా అప్లికేషన్ చేయొచ్చు, అంటే ఏ ఆర్ఆర్బీకి అయినా అప్లికేషన్ చేయొచ్చు. ఆల్ ఇండియాలో ఏదైనా సరే ఒక అప్లికేషనే చేయాలి. మీరు ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చూసుకోండి. జోన్ వైజ్ వేకెన్సీస్ అప్లికేషన్ చేసే ముందు చాలా జాగ్రత్తగా అప్లికేషన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రతి పోస్ట్ జాబ్ ప్రొఫైల్ గురించి తెలుసుకోవాలి. ఇది సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీకి సంబంధించి మన సౌత్ జోన్ కాబట్టి ఒకసారి టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాం. టోటల్గా ఇక్కడ మనకి 503 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ అదేవిధంగా CCAA వాళ్ళకి 101 వేకెన్సీస్ అయితే కేటాయించారు, 20%. అలానే ఎక్సర్విస్ మ్యాన్కి 20%, 101 వేకెన్సీస్ అయితే వాళ్ళకి కేటాయించడం జరిగింది. అలానే PW వాళ్ళకి కూడా అలా డిజేబిలిటీకి సంబంధించి వివిధ రకాలుగా పోస్ట్స్ అనేవి డివైడ్ చేయడం జరిగింది ఈ సౌత్ వెస్టర్న్ రైల్వేకి సంబంధించి. జబల్పూర్, ఇంకా భువనేశ్వర్, ఇంకా భువనేశ్వర్ కూడా చూసుకోండి, ఎందుకంటే మనకి ఇది కూడా కొంచెం దగ్గర జోన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఇంకా వైజాగ్, శ్రీకాకుళం, విజయనగరం వీళ్ళందరూ కూడా మనకి ఈస్ట్ కోస్ట్లోకి వస్తారు కాబట్టి ఇక్కడ మన టోటల్ వేకెన్సీస్ వచ్చేసరికి 964 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎంత రిజర్వేషన్ ఇస్తున్నారు వేకెన్సీస్లో, CCAA వాళ్ళకు కూడా అంతే రిజర్వేషన్ ఇవ్వడం జరుగుతుంది. సికింద్రాబాద్ వచ్చింది మన సికింద్రాబాద్. సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించి టోటల్గా మనకి 1642 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా CCAA వాళ్ళకి 320, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 327 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అంటే 2019లో వచ్చింది అతి భారీ నోటిఫికేషన్ అనమాట గ్రూప్ డి. ఇంకా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో సేఫ్ జోన్ ఏది అనే దాని గురించి కూడా నెక్స్ట్ వీడియో చేద్దాం. ఇంకా గ్రూప్ డికి సంబంధించి ఇక్కడ ఉన్న 14 టైప్స్ ఆఫ్ వేకెన్సీస్లో దేని గురించి అయినా, ఏ పోస్ట్కి సంబంధించి అయినా మీరు తెలుసుకోవాలనుకుంటే జాబ్ ప్రొఫైలు, దానికి సంబంధించి శాలరీ, ఇంకా వర్కింగ్ అవర్స్ ఇలాంటివి ప్రతిదీ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. దాని గురించి వీడియో చేద్దాం.